హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై లైవ్ అరుణ గిరీషన్ బ్లాగ్స్. మై నేమ్ ఇస్ అరుణ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఎగ్ రైస్ అనేది చేస్తున్నాను. సింపుల్గా ఇంట్లోనే ఈజీ మెథడ్గా మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే ఎగ్స్ అనేది తీసుకున్నాను. ఒక 6 ఎగ్స్ అనేసి తీసుకున్నాను. ఒక పెనం అయితే పెట్టుకోవాలి ఫస్ట్ గ్యాస్ పైన. తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసి ఎగ్స్ అని కొట్టి ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇందులో కొంచెము సాల్టు, పసుపు, కొంచెం పెప్పర్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అనేది ఎగ్ అనేది మనం ఫ్రై చేసి పెట్టుకొని తర్వాత చేస్తే బాగుంటుందండి. కొంచెము స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈజీగా సింపుల్గా చేసుకున్నాను ఇంట్లోనే పిల్లలకి. కొంచెం ఇది చూడండి, కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి, లేకపోతే కింద అంటుకుంటుందండి. ఇలాగనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే రావాలి. లాస్ట్లో అయితే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే కొంచెం సపరేట్గా గిన్నెలో అయితే వేసేసుకోవాలి. కొంచెం సపరేట్గా తీసి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సపరేట్గా అయితే తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం హీట్ అవ్వండి. అదే ప్యాన్లోనే వేసుకున్నాను నేను. మీరు వేరేది కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే అదే పెట్టానండి. పెట్టేసి ఆయిల్ అయితే వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు అనేది వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అనేది వేసేసుకోవాలి. కొంచెము చాలా అయితే వేయలేదండి. పచ్చిమిరపకాయలు అయితే కొంచెమే వేసుకున్నాను. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కారప్పొడి అనేది వేసుకుంటారు. నేనైతే పచ్చిమిరపకాయలు కొద్దిగానే తీసుకున్నాను. ఎర్రగడ్డలు వేసుకుంటాం కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అల్లము, తెల్లగడ్డల పేస్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా మనకి పచ్చి వాసన అనేది లేకుండా ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. దగ్గరగా కొంచెము వాసన అనేది రాకుండా ఉండాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొంచెం వెనిగర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులోకైతే కొంచెం వెనిగర్ అనేది వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఎక్కువైతే వేయలేదు, లైట్గా అయితే వేసుకున్నాను వెనిగర్ అనేది. వెనిగర్ అనేది వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కింద అనేది కొంచెం మనకి మాడిపోకుండా ఉంటుంది కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు. మనము తర్వాత ఎగ్ అనేది ఫస్ట్ ఫ్రై చేసుకుంటాం కదా, అదైతే ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇందులో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఎగ్ అనేది ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మనకి తక్కువ ఉంటే కూడా మళ్ళీ మనం రైస్ అయితే వేసుకుంటాం కదా, మళ్ళీ కూడా మనం లాస్ట్లో కూడా ఉప్పు తక్కువ ఉంటే కూడా మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత నేను ఇది ఎగ్ అంతా వేసుకున్నాక ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సోయా సాస్ అనేది వేసాను. లైట్గానే వేసాను, ఎక్కువైతే వేయకండి, ఎందుకంటే మరి బ్లాక్ అయిపోతుంది. తర్వాత మనము రైస్ అనేది ఫస్ట్ అయితే కుక్ చేసుకోవాలి. ఆ రైస్ అనేది కొంచెం చల్లగా పెట్టుకొని ఇందులోకైతే వేసేసుకున్నాను నేను. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర అనేది చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను లాస్ట్లో. మనకి లాస్ట్లో కూడా కొంచెం పెప్పర్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం ఫస్ట్లో సోయా సాస్ అనేది వేస్తాం కదా, లాస్ట్లో కూడా మనం రైస్ వేసిన తర్వాత కూడా సోయా సాస్ అనేది వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, టేస్టీగా, సింపుల్గా. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి అంత ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఎగ్ రైసు. మీరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.